హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మళ్ళీ వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి వచ్చేసాము. ఇది పటాన్ చెరువులో ఉంటుందండి. చాలా పెద్ద మాల్ అనమాట. ఒకటే ఫ్లోర్లో ఉంటుంది. ఫుడ్ కోర్ట్ అనేది బయట ఉంటుంది, మాల్లో ఉండదు. అలాగే పార్ట్ 1 వీడియో నేను ఇంతకుముందు పోస్ట్ చేశానండి. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక తప్పకుండా చూడండి. పార్ట్ 1లో నేను మొత్తానికి ఆ శారీస్, డ్రెస్సెస్, అలా క్లాతింగ్ సెక్షన్ మొత్తం కూడా కవర్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాల్యూ జోన్ బాలకృష్ణ గారు ఓపెన్ చేశారండి. 15th ఓపెన్ చేస్తే నేను 16th వెళ్ళాను. విపరీతమైన క్రౌడ్ అయితే ఉంది. సో మేము ఎర్లీగా వెళ్ళా కూడా ఓపెనింగ్ అనేది, షాప్ ఓపెన్ అనేది కొంచెం లేట్గా జరిగిందండి. నైట్ ఎక్కువ క్రౌడ్ ఉండిందంట. సో అందుకనేసి వాళ్ళు మళ్ళీ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. అందుకే లేట్గా ఓపెన్ చేసాం. కానీ నార్మల్ టైమింగ్స్ అయితే 9కే ఓపెన్ చేస్తాము అని చెప్పారు. ఒకసారి వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఎంతెంత ప్రైస్లో ఉన్నాయి, వెళ్ళొచ్చా, ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఇందులో అయితే మనకి ఫుట్వేర్ కూడా ఉంది, డ్రెస్సెస్, అలాగే శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయండి. అలాగే ఇందులో మనకి గ్రాసరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంట్రీ అండి. యాక్చువల్గా వెయిట్ చేస్తూ నిన్నాము, ఇంకా ఓపెన్ చేయలేదు అనేసి. అందుకనేసి అందరూ ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బయట ఇలాగా పెట్టారు, సెట్ చేశారు. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఏమైనా షాపర్స్ అలా తెచ్చా కూడా ఇక్కడ మనము కౌంటర్లో ఇచ్చేసి టోకెన్ అనేది తీసుకోవచ్చండి. లోపలికి అయితే అలో చేయరు. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అలో చేస్తారు. ఇలాగా ఫస్ట్ డే ఓపెనింగ్ అప్పటికి డెకరేషన్ అనేది ఇలా చిన్నగా చేసినట్టున్నారు. అందుకని బాగుంది అని జస్ట్ వీడియో అనేది తీసానండి. చాలా బాగుంది. బుట్టలో ఫ్లవర్స్ పెట్టడం బాగుంది కదా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ డిన్నర్ సెట్స్ అండి. ప్రతి దాని మీద 20% ఆఫ్ అనేది ఉంది. మ్యాక్సిమం ఆఫర్ అనేది, మ్యాక్సిమం కాదండి, మొత్తం మాల్లో ప్రతి ఐటెం తీసుకున్నా కూడా ప్రతి దానికి ఆఫర్ అయితే పెట్టారు. అది వాల్యూ జోన్కున్న స్పెషాలిటీ అని అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ 365 days ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉంటాయంటండి. ఇయర్ ఎండ్ సేల్ అలా ఏం కాదనమాట. నార్మల్గానే ఆఫర్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయంట. బట్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ మనకి డ్రెస్సెస్ కానీ, పిల్లలకి నైట్ ప్యాంట్స్, నైట్ వేర్, అలాగే పార్టీ వేర్, నార్మల్గా ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్, అమ్మాయిలకి అబ్బాయిలకి మనకు కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే నైటీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. మనం బ్లౌజ్ పీసులు సెట్ తీసుకోవాలి, ఒక 15 to 30 పీసెస్ అలా ఉన్నవి ఎక్కువ తీసుకోవాలి అనుకున్నా, ఏదైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ మంచి ప్రైజెస్లో లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉందనిపించింది. ఫుట్వేర్ అండి, దీని మీద కూడా చాలా వరకు ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఓవరాల్గా మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నానండి. ఈ ఆరెంజ్ కలర్వి 549 అని ఉంది ప్రైజ్. జస్ట్ ఒకటి ఐడియా కోసం ప్రైస్ ఎలా ఉంటుంది అని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 179 రూపీస్ అంటండి. ఇవి పెద్ద గ్లాసెస్, ప్లాస్టిక్ అనమాట. బయటికి పిక్నిక్కి అలా వెళ్ళినప్పుడు అన్బ్రేకబుల్ అంట. ఎప్పుడైనా పిక్నిక్కి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటుంది అని పెట్టారు. అలాగే బౌల్స్ కూడా ఉన్నాయండి. అలాగే చిన్న సైజ్ గ్లాసెస్ ఉన్నాయి, 89 రూపీస్ అంట ఇవి. జస్ట్ మనం గ్లాస్ ఐటమ్స్ తీసుకెళ్ళలేం కదా, బయటికి వెళ్ళినప్పుడు స్టీల్ కూడా బాగుండదు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్న స్టోరేజ్ బాక్సెస్ అయితే 89 రూపీస్. 2 వస్తాయండి ఈ సైజులో, బాగున్నాయి. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 99 రూపీస్ అండి. ఇవి కూడా స్టోరేజ్ బాక్సెసే. 2 కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, పింక్, గ్రీన్, అలాగే బ్లూ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవైతే. 99 రూపీస్కి మంచి సైజ్ బాక్సెసే వస్తూ ఉన్నాయి. ఏమైనా స్టోరేజ్ లాగా బిస్కెట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మనము. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 49 రూపీస్ అండి. చిన్నవి స్టోరేజ్ బాక్సెస్ 49 రూపీస్. మనము పిల్లలకి ఏమైనా నట్స్ కానీ అలాంటివి పెట్టి ఇవ్వాలన్నా కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నవి 99 రూపీస్ అండి. ఇందులో మనకి 3 బౌల్స్ ఉన్నాయి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి. సిరామిక్ మెయింటైన్ చేయలేము అనుకున్నప్పుడు ఇలాగా ఏమైనా
కొంచెం తక్కువ ప్రైస్లో కలర్ఫుల్గా ఉన్న ఐటమ్స్ పర్చేస్ చేయాలి అంటే బాగున్నాయి ఇక్కడ. 89 రూపీస్కి కిచెన్ టూల్స్ మనకి దోశ వేసుకోవడానికి, కర్రీస్ కలుపుకోవడానికి అలా ఉన్నాయి. 3 వస్తాయన్నమాట. ఆ తర్వాత 20% ఆఫ్ అండి. పిల్లలవి టాయ్స్ కూడా ఉన్నాయి. ప్రతి దాని మీద ఆఫర్ అని చెప్పాను కదా, మినిమం 10% ఆఫ్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. లార్జ్ స్కేల్లో లేవు కానీ బుక్స్ అలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి. మనకి లూలు మాల్కి వెళ్తే మాత్రం స్టేషనరీ ఐటమ్స్ చాలా కనిపిస్తాయి. ఇక్కడ ఈ స్కిప్పింగ్ రోప్ కూడా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా 30% ఆఫ్ అంట వీటి మీద. ఇలాంటివి స్టోరేజ్ ఆర్గనైజర్స్ చాలా బాగుంటాయి ఈ డిజైన్తో ఉన్నవి. ఇంతకుముందు నేను ఆగ్రోమెక్లో కనిపించేవండి, ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేయలేదు కానీ ఈ మోడల్లో ఉన్నవి చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇవి, అందుకనే నేను వీటి మీద ఫోకస్ చేశాను. ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 212 అండి, 212 రూపీస్. ఇవి 3 వస్తాయి. సూపర్ క్యూట్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మీరు కౌంటర్ టాప్ మీద ఏవైనా స్పూన్స్ కానీ కట్లరీ పెట్టుకోవాలన్నా, లేకపోతే ప్లాంటింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. లేదు అనుకుంటే దీంట్లో మనం ఆనియన్స్ అలా కూడా పెట్టుకొని ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు. చాలా రీజనబుల్గా అనిపించాయి ఈ ఐటమ్స్ మాత్రము. వెళ్తే కనుక తప్పకుండా చూడండి ఈ సెక్షన్లో. ఈ ఐటమ్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. దీంట్లో షేప్స్ చూపిస్తూ ఉన్నాను, చిన్న చిన్న సైజెస్లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి ఇవి. వర్త్ ఇట్ అనిపించింది. చాలా వరకు వాల్యూ జోన్లో రీజనబుల్ ప్రైజెస్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బకెట్స్ వీటన్నిటి మీద కూడా 30% ఆఫ్ అయితే ఉందండి. చాలా చాలా తక్కువ ప్రైస్. నేనైతే బకెట్ తీసుకున్నాను, చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను. 145 రూపీస్ అనుకుంటానండి నాకు తెలిసి. నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఆ తర్వాత ఇక్కడ ప్లాంటింగ్కి కోసం పాట్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా తక్కువ ప్రైస్లో. దాని మీద పెయింటింగ్ కూడా వచ్చింది. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా మీకే బోర్డ్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి వేటికి ఎంత ప్రైస్ ఉంది అనేసి. ఇక్కడ 30%కి ఇవంటే చిన్న చిన్నవి 73 రూపీస్ అలా ఉన్నాయి. 56 రూపీస్. ఇవన్నీ కూడా కట్లరీ కానీ, స్పూన్స్ కానీ, లేకపోతే బాత్రూంలో బ్రషెస్ పెట్టుకోవడానికి వాటన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 255 రూపీస్ అండి. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కొంచెం డిఫరెంట్ డిజైన్ అండ్ మెటీరియల్ అని చెప్పచ్చు. చాలా బాగుంది. స్టోరేజ్ ఆర్గనైజర్స్కి ఈ మధ్యకాలంలో అన్ని ఇలాంటివే యూస్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు చూపిస్తూ ఉంది 282 రూపీస్ అండి. చాలా బాగుంది అదైతే. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాను నేను. యాక్చువల్గా 1 అలా అయిపోయిందండి. మేము 10కి వెళ్ళాము, అక్కడ 11 అయిపోయింది షాప్ ఓపెన్ చేయడానికి మాల్. సో కాసేపు వెయిట్ చేసి వెళ్ళాం కదా, లోపల కొంత షాపింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బిల్లింగ్ చేయించుకొని బయటకు వచ్చి ఫుడ్ కోర్టు అంటే జస్ట్ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, ఇంకా ఏదో ఒకటి తిందాము అనేసి మేమైతే సమోసా, టీ తీసుకున్నాము. అలాగే మైసూర్ బజ్జీ తీసుకొని తినేసి ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళామండి. లగేజ్ అంతా షాపింగ్ చేసినవన్నీ మళ్ళీ కార్లో పెట్టేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేసాము, గ్రాసరీ అదంతా కూడా. అందుకనేసి నేను ఇప్పుడు బయట ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఇలాగ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి టెడ్డీ బేర్ అలాగా పెద్ద పెద్దవి మనుషులుండి ఉన్నారనమాట. ఫొటోస్ అందరూ తీసుకుంటూ ఉన్నారు. బయట అయితే ఆఫ్టర్నూన్ ఇలా ఉన్నిందండి. ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ అయిపోయింది, అసలు చాలా రష్ అయిపోయింది. మేము బయట కార్ పెట్టాము, ఇక్కడ లోపల వరకు కూడా కార్లు పెట్టుకున్నారు. పార్కింగ్కి అయితే ప్రాబ్లం లేదండి, చాలా వరకు ప్లేస్ అనేది ఉంది. ఇంకా ఎలాగో బయటకు వచ్చాను కదా, 1:30 ఆ టైంలో ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నాను. కొత్త మాల్ కదా, సో అది పటాన్ చెరువులో ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అనేసి. అది చాలా దూరం కదా, ఎవరు రారేమోలే, అంతగా ఉండరు అనుకొని వెళ్ళాను. కానీ యాక్చువల్గా చాలా చాలా క్రౌడ్ ఉంది. యాక్చువల్గా ఇంత క్రౌడ్ ఉంటుందని తెలుసుంటే నేను వెళ్ళేదాన్ని కాదండి. మీకు తెలుసు కదా, రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సో ఎలాగైతే నేను వెళ్ళానో ఒక వీడియో పెడితే మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అనేది షూట్ చేశానండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇలా చిన్న చిన్న స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి వీడియోస్ అనేవి తీశాను.
ఇప్పుడైతే మళ్ళీ షాపింగ్కి వచ్చేసానండి. 30% ఆఫ్. ఈ పోపుల డబ్బా 164 అనుకుంటాను. ఇవి ప్లాస్టిక్ వండి యాక్చువల్గా. లోపల చాలా బౌల్స్ ఉన్నాయి, వాటికి విత్ స్పూన్స్తో సహా ఇచ్చారు. ఎవరైనా స్టీల్ అలాంటివి అఫోర్డ్ చేయలేనప్పుడు మంచి మంచి కలర్స్లో ఇలా ప్లాస్టిక్వి కలర్ఫుల్గా తీసుకోవాలనుకుంటారు కదా తక్కువ ప్రైస్లో, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూపించిన ఈ 3 బాక్సెస్ కూడా 200 సంథింగ్ అండి ప్రైస్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 415 రూపీస్ అనుకుంటాను. ఇది కూడా అంతే, 6 బాక్సెస్ ఉంటాయి లోపల. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. ఇవి బాగా హెల్ప్ అవుతాయి మనకి యాక్చువల్గా కిచెన్లో స్టోరేజ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 405 సంథింగ్ ప్రైస్ ఉంది. దీంట్లో కూడా 3 బౌల్స్ ఉన్నాయి, వాటికి లిడ్ కూడా వస్తుందన్నమాట. ఇలాగా రకరకాలు ఉన్నాయండి. అన్నీ కూడా నాకు తెలిసినంత వరకు, నాకున్న ఐడియాలో మనకి ఇక్కడ లోకల్గా చెక్ చేసుకుంటే సిటీ ప్రైజెస్ కంటే రీజనబుల్గా మెయిన్ క్లాతింగ్ సెక్షన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని వరకు మాత్రం చాలా తక్కువ ప్రైస్ అనిపించాయి. నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా మీకు బకెట్, అవన్నీ చిన్న స్టూల్స్ ఉన్నాయండి. మామూలుగా పిల్లలకి స్నానం చేయించడానికి బాత్రూంలో స్టూల్స్ యూస్ చేస్తాం కదా, అవి కూడా అంతే 100, 120 అలా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కొంచెం వాటర్ బాటిల్స్, ఆ తర్వాత ఏవైనా గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి లాండ్రీ బాస్కెట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. టీ కంటైనర్స్, షుగర్ కాఫీ కంటైనర్స్, ఇవన్నీ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయండి. బట్ ప్లాస్టికే కానీ ఎవరైనా తక్కువ ప్రైస్లో కొంచెం మంచి కలర్ఫుల్గా ఉండాలి, నా కిచెన్ బ్యూటిఫుల్గా ఉండాలి, కానీ చాలా తక్కువ ప్రైస్లో అయిపోవాలి, నా ఖర్చు తక్కువ అవ్వాలి అనుకుంటే మాత్రం చాలా బాగున్నాయి ఐటమ్స్. అందుకని నేను ఫోకస్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా 8 అండి, బాగున్నాయి. ఇలాగా ఓపెన్ చేస్తే ఇలా ఉంది, చాలా బాగుంది. పైన కూడా చిన్న మూత ఇచ్చారు, ఏదైనా మసాలా వేసుకోవడానికేమో. ఇప్పుడు చెప్పాను కదా 129 రూపీస్. ఈ స్టూల్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయండి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది 288 రూపీస్. ఇది కూడా స్టోరేజ్ బాక్సే, 8 అనమాట. ఇవన్నీ కూడా మనము టీ కానీ షుగర్ కానీ ఏవైనా కూడా వేసుకోవడానికి బాగుంటాయి, నట్స్ వేసుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు చూపిస్తున్న బౌల్స్ 109 రూపీస్. ఇవి కూడా అంతే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తుంది 282 రూపీస్ అండి. ఇది చాలా బాగుంది అనిపించింది నాకు. ఇది మనం స్టోరేజ్ ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనము కిచెన్లో గ్రాసరీస్ ఏమైనా ఓపెన్ చేసినవి బాస్కెట్లో పెట్టుకోవచ్చు. మల్టీపర్పస్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. విత్ లిడ్ వచ్చింది, సూపర్ క్యూట్ ఉంది, చాలా బాగుంది. ఈ మోడల్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి. నైఫ్స్ కూడా ఉన్నాయి, 170 రూపీస్ అలా ఉన్నాయి. నాకు యాక్చువల్గా డీమార్ట్ కంటే కూడా చాలా వరకు ఈ వాల్యూ జోన్లో కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్, మంచి క్వాలిటీ అని అనిపించాయి. నా ఎక్స్పీరియన్స్ జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను, తప్పుగా మరోలా అనుకోవద్దు. ఆ తర్వాత మీరు వీలైతే కనుక ఒకసారి తప్పకుండా వెళ్ళండి. పటాన్ చెరువు దూరం అనుకుంటారు కానీ మనకి డిస్టెన్స్ ఉంది, కానీ టైం ఎక్కువ పట్టదండి. మీకు కానీ ఓన్ వెహికల్ ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళి ఒకసారి అన్నీ చూసారంటే మీకు ఐడియా అనేది వస్తుంది. ఎక్కువ ప్రైస్ పెడుతున్నామా, రీజనబుల్గా ఉందా ఇక్కడ అనేది ఒక ఐడియా వస్తే మీరు ఎప్పుడైనా కావాలన్నప్పుడు, లార్జ్ స్కేల్లో కావాలనుకున్నప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా 205 రూపీస్. ఇది కూడా అంతే అండి, చిన్నది స్టీల్ బాక్స్, ప్లాస్టిక్ మూత వస్తుంది. ఏవైనా పిల్లలకి ఫ్రూట్స్ కానీ అలా పెట్టివ్వచ్చు. ఇలాగా చిన్న కప్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. 79 రూపీస్. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ మనము చిన్నవి తీసేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయండి. నాకు సూపర్ కాస్ట్లీ అన్నట్టు ఏవి అనిపించలేదు. అన్నీ మంచిగా రీజనబుల్ ప్రైజెస్లోనే అనిపించాయి. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ప్రెస్టీజ్ అలాంటివి కూడా బ్రాండెడ్ ఐటమ్స్ మీద కూడా వీళ్ళు ఆఫర్ పెట్టారు. అదొకటి నాకు వాల్యూ జోన్లో స్పెషల్గా అనిపించింది. అలాగే బ్రాండెడ్ క్లాతింగ్ సెక్షన్లో కూడా బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఆఫర్ పెట్టారండి. అది చాలా బాగా అనిపించింది. మంచి ఆఫరే, యాక్చువల్గా వెళ్ళి తీసుకోవచ్చు మనము. ఇవి యాక్చువల్గా బయట చాలా తక్కువ ఆఫర్స్ ఉంటాయి కదా, అందుకనేసి చెప్తూ ఉన్నాను. ఇవన్నీ మ్యాప్లు ఇలాంటివన్నీ కూడా 20% ఆఫ్ పెట్టారు. నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, అలాగే క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ కూడా ఉన్నాయండి. వాట్లాట్ అన్నీ ఉన్నాయి. నేను ఇంకా కొన్ని సెక్షన్స్ నాకు తెలిసినంత వరకు 1-2 ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. నేను మ్యాక్సిమం నా 100% ఇవ్వడానికి ట్రై చేశాను. ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, ఇది క్యాస్ట్ ఐరన్ది,
చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అనిపించాయి నాకు బయటతో కంపేర్ చేస్తే. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 20% ఆఫ్ ఉన్నాయండి, 15% ఆఫ్ అలా ఉన్నాయి. ప్రతి దాని మీద ఆఫర్ అయితే ఉంది. మరీ ఎక్కువ లేవు కానీ టాయ్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. బట్ ప్రతిదానికి ఆఫర్ అయితే ఉంది. మ్యాక్సిమం నేను చూపించినంత వరకు వీడియోలో ఇక్కడ అన్నీ కవర్ చేశానండి. 1 or 2% ఏమైనా కవర్ చేయలేదేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కెటిల్ కూడా అంతే. ఇది కూడా ఆఫర్లో ఉంది. యాక్చువల్గా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అవైతే తీసేసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. ఇలాగ డస్ట్బిన్స్, స్టూల్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. వీటన్నింటి మీద చాలా ఆఫర్ ఉందండి. తక్కువ ప్రైజెస్కి కనిపిస్తూ ఉన్నాయి. 99 రూపీస్ అలా ఉన్నాయి డస్ట్బిన్స్. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది యాక్చువల్గా మా బాబు సైకిల్ చైన్ కొంచెం రస్ట్ పట్టింది, అందుకోసం నేను తీసుకున్నాను. 10% ఆఫ్ అంటండి, అందుకనేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ ఐటమ్స్ ఇంకా అవైలబుల్లో ఉంటాయనేది కూడా చూపిస్తున్నాను. ట్యాప్ ఎక్స్టెన్షన్ కోసం, ఆ తర్వాత చిన్న చిన్న టూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గార్డెనింగ్ టూల్స్ ఉన్నాయి. ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇది 300 రూపీస్ అండి. కొత్తగా కనిపించాయి. ఇవన్నీ కూడా మనకి బాగా హెల్ప్ అవుతాయి, అందుకని చూపించాను. ఇంకా టిష్యూ పేపర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అలాగే మనకి ఇంకా గ్రాసరీకి సంబంధించినవి ఆల్మోస్ట్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అన్నిటి మీద ఆఫర్ అనేది ఉంది. గ్రాసరీస్ మీద కొంచెం ఆఫర్ అనేది తక్కువగానే ఉందండి, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. యూజ్ అండ్ త్రో ప్లేట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఆఫర్ బాగా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ కూడా ఆఫర్. మిస్టర్ మజిల్ బ్రాండెడ్ ఐటమ్స్ మీద కూడా ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 149 రూపీస్ అండి పూజా ఆయిల్. ఇది కొంచెం మంచి ప్రైస్ అనే అనిపించింది నాకు. ద బెస్ట్ అనిపించినవి నేను గ్రాసరీస్లో కొన్ని మీకు కవర్ చేసి చూపిస్తాను. గ్రాసరీస్లో కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి, బట్ నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఏవో కొన్ని వాటికి మాత్రం 15% అలా పెట్టారు, కొన్ని వాటికి 5 రూపీస్ 10 రూపీస్ ఆఫ్ అలా పెట్టారు. ఇలాగా చూపిస్తూ ఉన్నాను కదా, పూజా ఐటమ్స్ మీద అయితే ఖచ్చితంగా 15% ఆఫ్ అనేది 10% 25% అయితే ఉంది. అగరబత్తీలు, కర్పూరం ఎవ్రీథింగ్ అండి, ఇంకా సాంబ్రాణి అన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా 50% ఆఫ్. ఇవి ఎకో ఫ్రెండ్లీ అండి. ఏవైనా స్నాక్స్ అలాంటివి ఫంక్షన్స్ అప్పుడు, బర్త్డే పార్టీస్ అప్పుడు పిల్లలకి యూజ్ అండ్ త్రో లాగా అనమాట యూస్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇవైతే మంచి ఆఫర్లో ఉన్నాయి, నేను తీసుకున్నాను ఒకటి. వీటన్నింటి మీద కూడా ఆఫర్ ఉంది. కొంచెం తక్కువ ప్రైస్ అనే అనిపించింది నాకు. బయట స్పార్లో కానీ వేట్లో అయినా చూసినా కూడా ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ ఉంది. అలాగే సోప్స్, ఇంకా డిటర్జెంట్స్ ఎవ్రీథింగ్ అండి అన్నీ ఉన్నాయి. ఇలాగ మామా ఎర్త్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటి మీద 10% ఆఫ్, 10 రూపీస్ ఆఫర్, 5 రూపీస్ ఆఫర్, 20 రూపీస్ ఆఫ్ అలా పెట్టారు. ఇంకా డిటర్జెంట్స్ ఇవన్నిటి మీద, ఫ్లోర్ క్లీనింగ్ వీటన్నిటి మీద కొంచెం ఆఫర్ ఎక్కువగానే ఉంది. ఇలాగ ఓవరాల్గా ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది కవర్ చేయడం కోసం మీకు చూపిస్తూ ఉన్నానండి. ప్రతిదీ కూడా ప్రైస్ చూపించాలంటే కొంచెం కష్టం కదా. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవి సొంటి పప్పర్మెంట్లు అంటాం మేము. యాక్చువల్గా పోలో లాగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం, అవి కనిపించాయి అందుకని చూపించాను. చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా గుర్తొస్తాయండి. మా డాడీ పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవి తెచ్చేవారనమాట. నాకు అవి చాలా ఇష్టము. నాకు అవి తిన్నప్పుడంతా కూడా నాకు పుట్టపర్తి గుర్తొస్తుంది. కొన్ని ఐటమ్స్ మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ సిచ్యుయేషన్స్ నాకైతే గుర్తొస్తూ ఉంటాయి. మీకు ఎవరికైనా గుర్తొస్తాయా ఒకసారి తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. చూస్తూ ఉన్నారు కదా, క్రౌడ్ ఎంత పెరిగిపోయిందంటే లిటరలీ 2:30 ఆ టైంలో ఎంతమంది ఉన్నారంటే అసలు బాబోయ్ చాలామంది ఉన్నారండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సజెషన్ అనుకోవచ్చు, పిల్లల్ని అయితే తీసుకెళ్ళకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఆ క్రౌడ్లో పిల్లల్ని అలిగిపోతారు. అసలు బిల్డింగ్ దగ్గర 1.5 అవర్ పడుతూ ఉంది. ఆ తర్వాత ఫుడ్ కోర్ట్ కూడా లేదు లోపల, బయట మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనేసి మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా మరీ తీసుకెళ్ళాలి అనుకుంటే పిల్లల్ని తీసుకెళ్ళండి. మనం బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పర్స్లో పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు ట్యాగ్ వేసేస్తారు, అదే ప్రాబ్లము. ఆ తర్వాత ఇక్కడ హాట్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయండి.
వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళడం బెస్ట్. ఒకరోజు లీవ్ పెట్టుకొనైనా వెళ్తే కొంచెం మంచిగా షాప్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వీక్ డేస్లో వెళ్తే బెస్ట్. వీకెండ్స్ వెళ్తే ఏంటంటే మనము ఆ హడావిడి ఆ జనాలు ఉండడం వల్ల మనం కంప్లీట్గా షాపింగ్ చేయలేము. ఫ్రీక్వెంట్గా వెళ్ళలేం కదా ఎక్కువసార్లు, ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి అన్నీ కవర్ చేసుకొని వస్తే బాగుంటుంది. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇక్కడ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, అలాగే చిన్న చిన్న చైన్స్, ఇవన్నీ బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఎవరైతే గోల్డ్ అనేది అక్కడ పెట్టుకున్నారో ఆ కంపెనీ వాళ్ళది ఇక్కడ కూడా గోల్డ్ అనేది వాళ్ళే ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారండి. లోపల 25% ఆఫర్ అనేది నడుస్తూ ఉంది గోల్డ్ జ్యువెలరీ మీద. స్టార్టింగ్ ఓపెనింగ్ మాల్ కాబట్టి ఆఫర్ అనేది పెట్టామని చెప్తూ ఉన్నారు. ఇలాగా చిన్న చిన్న చైన్స్ పిల్లలకి వేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. యూనిక్ కలెక్షన్ అయితే ఉంది. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండడంతో నేను జస్ట్ అలా ఒకసారి చూపించానండి. ఇవన్నీ కూడా 100, 170, 120 అలా ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ కూడా పెద్ద కాస్ట్లీగా ఏం అనిపించలేదు. చాలా చాలా యూనిక్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. వాల్యూ జోన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ బ్రాండ్స్ అన్నీ కూడా మనం మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే షాప్స్లో ఎక్కడ కనిపించలేదు. వీళ్ళవన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. ఐటమ్స్ కూడా కొంచెం మోడల్స్ అని, క్లాతింగ్ సెక్షన్లో కూడా అంతే. డ్రెస్సెస్ అవన్నీ కూడా కొంచెం యూనిక్గా అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా వెళ్ళండి. మంచి ఐటమ్స్ అయితే తక్కువ ప్రైస్కే తీసుకొని వస్తున్నామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా బిల్లింగ్ వేయించుకొని బయటకు వస్తే ఇలా టెడ్డీ బేర్లో ఒక మనిషి ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయనకి ఎంత కష్టం ఉంటుందో లోపలున్న వ్యక్తికే తెలుసు అనమాట. బయట మనకు సరదాగా అనిపిస్తుంది కానీ లోపల చాలా కష్టం కదండి. అలా ఉండడం అనే చాలాసేపు ఉండాలంటే చాలా చాలా కష్టము. వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. 3:30 అలా మేము బయటికి వచ్చేసాము. అంతేనండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటూ ఉన్నాను. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏమేమి పర్చేస్ చేశాను అనేది కంప్లీట్గా విత్ ప్రైజెస్తో గ్రాసరీస్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు అంత దూరం వెళ్ళాలంటే కాస్త ఆలోచించుకొని వెళ్ళాలి కదా, అందుకనేసి. అంతేనండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.